హలో, హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారండి. ఇదిగోండి, నేను మామిడి పండ్లన్నీ కూడా చక్కగా పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే అండి, చక్కగా దీన్ని పంచదార వేసేసి ఈ మామిడి పండ్లు జ్యూస్లో బాగా మిక్సీ పట్టేశానండి. దీన్ని ఏంటంటే జ్యూసీగా కానీ లేదనంటే మనం కప్పులో వేసుకొని ఒక ఫ్రూట్ సలాడ్ మనం ఎలా అయితే తింటామో ఆ విధంగా కూడా తినచ్చండి. ఇందులో కొంచెం ఐస్ క్యూబ్స్ అవి వేసుకొని చక్కగా కొంచెం జీడిపప్పు, బాదం పప్పు అలాంటివి కూడా వేసుకొని కలుపుకొని ఖాళీగా ఉండేటప్పుడు కూర్చొని తిన్నట్లయితే పుల్లగా తీయగా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు అన్ని మామిడికాయలన్నీ చక్కగా పిండేశానండి. పిండేసి ఇదిగోండి జ్యూస్ తయారు చేశాను. దీంట్లో షుగర్ వేసాను, కొంచెం ఏలక్కాయ పౌడర్ వేసాను. దీన్ని మిక్సీ పట్టానండి. పట్టిన తర్వాత ఇదిగోండి మొత్తం మామిడికాయల్లో నుంచి తీసినంత పల్పు కూడా ఇంత అయిందండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇలాగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెడతానండి. పెట్టడం వల్ల ఏంటంటే అస్సలు పాడవదండి. వారం రోజులు గ్యారెంటీగా ఉంటుందండి. మన పిల్లలకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నేను కప్పుల్లో వేసి ఇస్తానండి. అలాగే జ్యూసీగా తాగొచ్చు. అలాగే మనము ఒక ఫ్రూట్ సలాడ్ ఎలా అయితే మనం చేసుకుంటామో ఘన పదార్థంగాను అలా కూడా తయారు చేసుకొని తినచ్చు. తర్వాత దోశల్లో కూడా వేసుకొని తినచ్చు. తర్వాత రసనాలకు కూడా తయారు చేసుకోవచ్చండి. అలా అనేక రకాలుగా మనకి ఎలాగా ఈ పిల్లలకి ఏ విధంగా నచ్చితే అలాగా, మనకి ఎలా నచ్చితే అలాగా, పెద్దవాళ్ళకి నచ్చినట్టుగా చిన్నపిల్లలకి నచ్చినట్టుగా, ఇంకా చంటి పిల్లలకు కూడా అండి 1.5 year 2 years వాళ్ళ పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. ఎందుకంటే మామిడి పండ్లు మనకు సంవత్సరానికి ఒక్కసారి దొరుకుతాయి కాబట్టి ఈ సంవత్సరంలో వచ్చే ఈ పళ్ళు ఈ మే నెలలోనే అయిపోతాయి. మళ్ళీ జూన్ 1st week వరకు ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ పళ్ళన్నీ కూడా మరి పురుగులు రావటం అలా తయారవడం అవుతుందండి. ఎంత తిన్నా సరే ఇంకొక ఈ నెలాఖరంటే ఇంకెన్ని రోజులు లేదు కదండి, ఇంకో 2-3 days ఉంది. తర్వాత అక్కడికి 15 days అయితే అయిపోతాయండి. అందువల్ల నేను ఏం చేశానంటే నిన్న సంతలో మంచిగా మామిడికాయలు తీసుకొచ్చానండి. బాగా పిండేసేసి ఒక్కసారి మనం అన్నీ తినేస్తాము. 4-5 కాయలు పెట్టుకొని తిన్నా కూడా అయిపోతాయండి. కాకపోతే ఏంటంటే కాయలు తినే విధానం వేరుగా ఉంటుంది, ముక్కలు కోసుకొని తినే విధానం వేరేగా ఉంటుంది. దాన్ని పిండి మనం జ్యూసీగా తయారు చేసుకొని దాన్ని ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసుకొని చక్కగా ఇలా గిన్నెల్లోనో లేదా ప్లాస్టిక్ జార్లోనో లేదంటే ప్లాస్టిక్ కవర్లోనో మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే అండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వేసుకొని ఏ టైం అప్పుడైనా తినాలని అనిపించినట్లయితే, తాగాలనిపించినట్లయితే ఆ విధంగా మనం వేసుకొని చక్కగా కూడా తీసుకోవచ్చండి. అందుకనే మనము తినేస్తే ఒకటే రోజులు అయిపోతాయి. కొంచెం స్టోర్ చేసి పెట్టినట్లయితే ఒక వారం రోజులు 10 రోజులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా పిల్లలు ఇంకా రోజుకి 2 సార్లు 3 సార్లు అన్నారంటే 2-3 రోజుల్లోనే అయిపోతుందండి. ఇదండి నేను చేశాను ఈరోజు. మీకు నచ్చిందా అండి? నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్స్లో ఎలా ఉందని చెప్పండి, అలాగే షేర్ చేసుకోండి. అలాగే నేను ఈ కాయలు నేను జ్యూస్ చేశాను అనేది కామెంట్స్లో మీరు కొంచెం తెలియచేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. అలాగేనండి ఇదేంటంటే ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. ఇగోండి బౌల్స్లో వేసి పెడుతున్నాను. అలాగే ఇది మీకు చూపించడం కోసం ఒక మూత తీసి పెట్టానండి. ఇవి రెండు కూడా ఈ బౌల్స్ ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా రేపు ఇంకా ఐస్ క్రీమ్లా తయారైపోతాయండి. ఇది కూడా చక్కగా కప్పుతో తీసుకుని అలాగా చక్కగా స్పూన్ పెట్టి తిన్నట్లయితే చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఓకేనా అండి? నచ్చిందా అండి? నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.